హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ వెల్కమ్ టు వేదాంతు తెలంగాణ 9 and 10. దిస్ ఇస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. సో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము హౌ టు రివైజ్ ఎఫెక్టివ్లీ ఇన్ జస్ట్ వన్ డే. సో ఒకటే రోజులో మనం ఎలా రివైజ్ చేయాలి, అసలు ఎట్లా చదవాలి, ఎట్లా చదివితే రివిజన్ అయిపోతూ ఉందని చెప్పి మనం తెలుసుకోబోతూ ఉన్నాము ఈ వీడియోతో. సో ఇది ఎలా రివైజ్ చేయాలని చెప్పి తెలుసుకోవాలనుకుంటే డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ యూ విల్ బి నోయింగ్ how to revise effectively in one day. So let's start our video without any delay. So ఇక్కడ చూసి మనకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వేదాంతు తెలంగాణ 9 and 10. These are our social media platforms. ఇక్కడ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ will be using for latest updates and telegram will be using for the notes and వేదాంతు తెలంగాణ 9 and 10. So the most interesting, energetic, enthusiastic channel. So just follow వేదాంతు తెలంగాణ 9 and 10 and subscribe it and click on the bell icon so that we will be getting all the updates from వేదాంతు తెలంగాణ 9 and 10. ఇంపార్టెంట్ నోట్స్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. యూ విల్ బి గెటింగ్ ద నోట్స్ ఆల్సో ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్. ఓకేనా? సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి? వేకప్ ఎర్లీ. సో ఎర్లీగా లేచిపోండి. ఓకేనా? సో మ్యాక్సిమం బై 5 AM నాన్న. సో బై 5 AM యూ షుడ్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్. సో 5 AMకి మనము లేచిపోవాలి. సో 5 o'clockకి నిద్ర లేసామనుకోండి, ఆటోమేటిక్గా యూ షుడ్ స్టార్ట్ యువర్ రివిజన్ ఎట్ 5:15 అన్న. 5:15కి మీరు రివిజన్ స్టార్ట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5:15కి మీ యొక్క రివిజన్ అనేది స్టార్ట్ అయిపోవాలి. సో 5:15 నుంచి ఆల్మోస్ట్ మీరు హాలిడే అయితే 7:30 వరకు చేయొచ్చు, స్కూల్ ఉంటే 7 వరకు చేయొచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మనం 5 o'clockకి నిద్ర లేవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రివైజ్ ఎఫెక్టివ్లీ ఇన్ వన్ డే. సో చదవాలనుకుంటే కంపల్సరీ మార్నింగ్ ఎర్లీగా లేవాల్సిందే. రైట్? చూస్ ద రైట్ ప్లేస్ ఫర్ ప్రిపరేషన్. సో ఎప్పుడైతే మనము ఎఫెక్టివ్గా రివైజ్ చేయాలనుకుంటామో మనం కూర్చునే ప్లేస్ ఎట్లా ఉండాలంటే డిస్టర్బెన్స్ అనేది అసలే ఉండకూడదు. ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేస్లో కూర్చోవాలి. సో దట్ మనం ఈజీగా మన యొక్క రివిజన్ని కంప్లీట్ చేయొచ్చు ఇన్ వన్ డే. అంటే ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు అని అంటే సో ప్రాపర్ లైటింగ్ ఉండాలి అండ్ నెక్స్ట్ ప్రాపర్గా మనకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇదర్ టీవీ సౌండ్ కానీ, మొబైల్ సౌండ్ కానీ, ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డిస్టర్బెన్స్ కానీ ఎట్లాంటిది లేకుండా ప్రాపర్ లైట్ ఉండేటువంటి రూమ్లో కూర్చొని మన రివిజన్ అయితే స్టార్ట్ చేయాలి. సో మనం చూస్ చేసుకునేటువంటి ప్లేస్ ఎలా ఉండాలంటే రైట్ ప్లేస్ అయి ఉండాలి ఫర్ ద ప్రిపరేషన్. సో ఎప్పుడైతే ప్రిపేర్ అవుతూ ఉన్నామో ప్రాపర్ ప్లేస్లో కూర్చోవాలి. సో దట్ విల్ బీ గెటింగ్ అ గుడ్ కాన్సన్ట్రేషన్ టు రివైజ్. ఓకేనా? రైట్? సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి అవాయిడ్ ప్రోకాస్టినేషన్. సో అసలు ప్రోకాస్టినేషన్ అంటే ఏంటో తెలుసా? లేజినెస్ అన్న. సో లేజినెస్ అంటే ఏంది? ఇక్కడ మనకి ప్రోకాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్ చేయడము. అబ్బా, మార్నింగ్ 5 o'clock నుంచి 7 వరకు చదివాను కదా, సో ఇప్పుడు ఒక 4 గంటలు రెస్ట్ తీసుకుంటా, సో దాని తర్వాత చదువుతా. మళ్ళీ 4 hours అయిన తర్వాత అరే ఇప్పుడు ఇందాక ఒక ½ an hour తర్వాత చదువుతా. అంటే మన యొక్క వర్క్ని, మన యొక్క ప్రిపరేషన్ని పోస్ట్ పోన్ చేయడం అంటే ప్రోకాస్టినేషన్. సో అటువంటి లేజినెస్ని వదిలేయాలి. సో ఐ విల్ డూ ఇట్ టుమారో. ఓకేనా? సో ఐ విల్ డూ ఇట్ టుమారో. సో ఇట్లాంటిది ఇదే ప్రోక్రాస్టినేషన్ సైకిల్ అనా. సో ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ చదువుతా. ఓకేనా? సో ఇదేంటంటే మనకి మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేయకుండా వర్క్ చేస్తూ ఉంటామో డూ ఇట్ రైట్ బిఫోర్ డెడ్ లైన్. సో డెడ్ లైన్ లోపు మనము రివైజ్ చేయాలంటే సో వీ హ్యావ్ టు లీవ్ యువర్ ప్రోక్రాస్టినేషన్. ఇఫ్ యూ ఫాలో దిస్ ప్రోక్రాస్టినేషన్ సో యూ డోంట్ డూ ఇట్. సో నెవర్ కూడా మనం ఎప్పుడు కూడా చేయలేము. ఓకేనా? సో నెవర్ డూ దీస్ థింగ్స్. ఓకేనా? ఐ విల్ డూ ఇట్ టుమారో, ఐ విల్ డూ ఇట్ ఆఫ్టర్ 1 hour, ఐ విల్ డూ ఇట్ ఆఫ్టర్ ½ an hour, ఐ విల్ డూ ఇట్ 2 hours, ఐ విల్ డూ ఇట్ ఇన్ ద ఈవినింగ్. ఇట్లాంటి పనులు అస్సలే పెట్టుకోకూడదు. సో అవాయిడ్ ప్రోక్రాస్టినేషన్ టు కంప్లీట్ యువర్ రివిజన్ ఇన్ వన్ డే. ఓకే? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్రియేట్ ఎ ప్లాన్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో మనం ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనము కెమిస్ట్రీ చదువుతూ ఉన్నాము. ఓకేనా? రివైజ్ చేస్తున్నాం కెమిస్ట్రీ. ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్కి ఎంత టైం పడుతుంది, ఏ చాప్టర్ని ఎట్లా రివైజ్ చేయాలి, టైంని కూడా సెగ్రిగేట్ చేసుకోండి. సో దట్ యూ కెన్ డూ యువర్ ప్రిపరేషన్ ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్. సో పర్ఫెక్ట్ మేనర్లో మన ప్రిపరేషన్ అయిపోతూ ఉంటుంది, మన రివిజన్ కూడా అయిపోతుంది. సో వెనెవర్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, వెనెవర్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ రివిజన్, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ప్లాన్. ఓకేనా? బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో నాట్ ఓన్లీ ఫర్ వన్ డే రివిజన్ అన్న. సో త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ కూడా మనం ఏం చేయాలంటే ఇట్లా ప్రిపరేషన్ కోసం ముందే ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ అవ్వాలని. సో దట్ వీ కెన్ కంప్లీట్ అవర్ పోర్షన్ ఆన్ టైమ్. యూజ్ రన్నింగ్ నోట్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అన్న. సో
ఎప్పుడైతే మనము రివిజన్ చేస్తూ ఉంటామో కంప్లీట్ బుక్స్ చదవకుండా రన్నింగ్ నోట్స్ చదువుతూ ఉండాలి, ఓకేనా, షార్ట్ నోట్స్ చదువుతూ ఉండాలి. మన ఓన్గా ప్రిపేర్ చేసుకునేటువంటి నాలెడ్జ్ మనం తెచ్చుకోవాలి. అది ఎక్కడ నుండి వస్తుంటే మనం ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ ప్రాపర్గా చదువుతామో, ఎప్పుడైతే టీచర్ క్లాస్ పర్ఫెక్ట్గా ఉంటామో అప్పుడు మన ఓన్గా మనము నోట్స్ ప్రిపేర్ చేసుకునే నాలెడ్జ్ మనకు వస్తూ ఉంటుంది. సో రన్నింగ్ నోట్స్ అని, షార్ట్ నోట్స్ అని చదువుతూ ఉండాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూస్తూ ఉండాలి. సో దట్ యూ కెన్ కంప్లీట్ ప్రిపరేషన్ ఇన్ 1 day ఇట్ సెల్ఫ్, ఓకేనా, 1 dayలో కంప్లీట్ చేయగలుగుతాము. సో ఎప్పుడైతే మనం రివిజన్ చేస్తూ ఉన్నామో వీ షుడ్ నాట్ ఫాలో ఎంటైర్ బుక్, సో వీ షుడ్ ఫాలో షార్ట్ నోట్స్ కానీ, రన్నింగ్ నోట్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ చదువుతూ ఉండాలి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్టడీ వితౌట్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా నాన్న. సో ఎప్పుడైతే మనం టెక్నాలజీ లేకుండా, సోషల్ మీడియా లేకుండా చదువుతామో అప్పుడే మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలుగుతాం, ఓకేనా. సో ఎట్లాంటి టెక్నాలజీ కూడా ఉండొద్దు. సోషల్ మీడియా అంటే మన పక్కన ఫోన్ ఉందనుకో, వన్స్ ఒకసారి రీల్స్ షార్ట్స్ చూడడం, స్క్రోల్ చేస్తూ ఉంటే ఇట్ విల్ గో ఆన్. సో మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది, మన బ్రెయిన్లో కూడా ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అవన్నీ అయిపోయేంత వరకు కూడా మీరు ఆ ఫోన్ని వదిలిపెట్టరు. కాబట్టి సో మీరుండే ప్లేస్లో ఎట్లాంటి మొబైల్ ఫోన్ ఉండకూడదు. ఇన్ కేస్ ఉన్నా కూడా ఏరోప్లేన్ మోడ్లో కానీ, స్విచ్ ఆఫ్లో కానీ పెట్టేసేయండి, పక్కన పడేసేయండి. అసలు రివిజన్ చేసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ మన దరిదాపుల్లో ఉండకూడదు. అవి మన దరిదాపుల్లో ఉన్నాయంటే సోషల్ మీడియా మన బ్రెయిన్లో, సోషల్ మీడియా అనే ఒక భూతం మన బ్రెయిన్లో కూర్చుంటుంది. అక్కడ ఏమొస్తుంది, ఏం జరుగుతుందని చెప్పి అక్కడ కాన్సన్ట్రేషన్ పోతుంది. మీరు బుక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి యూ జస్ట్ అవాయిడ్ ఇట్, దాన్ని అవాయిడ్ చేసేయండి, ఓకే. సో టేక్ షార్ట్ బ్రేక్స్ అన్న. సో ఎప్పుడే కానీ మనకు ఒక 1 hour చదవం, 1 hour చదవగానే ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి, ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి, ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ ఒక 1 hour కానీ 2 hours కానీ చదివేసి మళ్ళీ ఒక 20 minutes బ్రేక్. సో దాని తర్వాత మళ్ళీ ఒక 1 hour కానీ 2 hours కానీ చదివేసి ఒక ½ an hour బ్రేక్. అంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో బ్రేక్స్ యొక్క టైం కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో లంచ్ వరకు ఈ ప్రాసెస్లో చదువుతాము. మళ్ళీ లంచ్ తర్వాత ఒక స్మాల్ న్యాప్ తీసుకొని మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైం వరకు కూడా చదవాలి. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్ టైం తర్వాత మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో దట్ వీ కెన్ కంప్లీట్ ఇన్ 1 day. సో 1 dayలో కంప్లీట్ చేయొచ్చు. సో బ్రేక్స్ అనేది మ్యాండేటరీ అన్న. మనం చదివేది ఏదైనా కూడా మన బ్రెయిన్ అనేది 1 hour కంటే ఎక్కువ లోపల తీసుకోదు. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ అ బ్రేక్. అండ్ అప్పుడు ఆ టైంలో మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న వర్క్స్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేయాలి. సో రిలాక్సేషన్ అనేది బ్రెయిన్కి రావడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో రీఫ్రెయిన్ ఫ్రమ్ ప్యానికింగ్, ఓకేనా. సో ప్యానిక్ అవ్వడం బంద్ చేయండి అసలు. సో అమ్మో ఇంత పోర్షన్ ఉంది, ఒక్క రోజులో ఎట్లా కంప్లీట్ అవుతుంది అని చెప్పి అట్లాంటి థాట్స్ మన మైండ్కి రానియకండి. సో దట్ యూ కెన్ కంప్లీట్ యువర్ రివిజన్ ఇన్ 1 day. సో ఎప్పుడే కానీ ప్యానిక్ అవ్వకూడదు పోర్షన్ చూసేసి, ఎప్పుడే కానీ లైక్ బర్డెన్ ఫీల్ అవ్వకూడదు. సో అట్లా బర్డెన్ ఫీల్ అయ్యామనుకుంటే ఆటోమేటిక్గా మనము కాన్సన్ట్రేట్ చేయలేము. సో రివిజన్ కూడా కంప్లీట్ అవ్వదు. కాబట్టి యూ షుడ్ నాట్ ప్యానిక్, యూ షుడ్ నాట్ ఫీల్ ఇట్ ఈస్ బర్డెన్ అని చెప్పి, ఓకే. సో మనకి మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అన్న, దిస్ విల్ బి కండక్టెడ్ ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎంవీసాట్ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేశామంటే టు ఐడెంటిఫై అండ్ రివార్డ్ రియల్ అచీవర్స్ అన్న. సో ఎవరైతే రియల్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనమైతే ఈ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో దీనివల్ల మనకి ఆల్ ఇండియా ర్యాంక్ తెలుసుకొస్తున్నాను అమాంగ్ 2.5 lakh టెస్ట్ టేకర్స్కి. అప్ టు 100% స్కాలర్షిప్ ఆన్ వేదాంత కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 150 crore వర్త్ స్కాలర్షిప్ అండ్ 2 crore వర్త్ క్యాష్ ప్రైజ్ అండ్ రివార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇస్ 30th September is the last date of registration. And offline exam test dates అన్న 4th, 5th, 11th and 12th October. 4th, 5th, 11th and 12th October మనకి ఆఫ్లైన్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ బెటా MVSAT. Okay, so hope you understand how to revise effectively in 1 day. So see you again with another interesting video in the upcoming videos. So till that time you have to do one thing, that is subscribe Vedantu Telangana 9 and 10 and follow us in Telegram, Instagram and WhatsApp also, and click on the bell icon to get your notifications of Vedantu Telangana 9 and 10. See you there, and this is Srikanth sir, your chemistry master teacher. So bye bye everyone, and we'll see you in the next video.